వెల్కమ్ టు భవిత యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటరెడ్డి. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఒకటి చూద్దాం ఒకసారి. మనకు ఎస్ఐపిసిలో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఒకటి చూస్తే ఇందులో తీసుకుంటే మనకు ముఖ్యంగా మ్యాథ్స్ అండ్ జిఎస్ అని డిస్కస్ చేసాం, జనరల్ స్టడీస్. ఈ మ్యాథ్స్లో రీజనింగ్ సిలబస్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఇప్పుడు అర్థమెటిక్ సిలబస్ చూద్దాం ఒకసారి. అర్థమెటిక్ సిలబస్ ఏంటి, దాంట్లో వచ్చే క్వశ్చన్స్ ఎన్ని, మనం ఏ విధంగా దాన్ని గెయిన్ చేయాలనేది చూద్దాం ఒకసారి. రీజనింగ్లో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకుంటే కానిస్టేబుల్లో మినిమం 25 మార్క్స్, 25 మార్క్స్. అర్థమెటిక్లో కూడా ఎస్ఐలో తీసుకుంటే మాత్రము ప్రిలిమ్స్లో ఎస్ఐలో తీసుకుంటే అరౌండ్ 60 మార్కులు ఎస్ఐలో, 60 మార్కులు అర్థమెటిక్, 40 మార్క్స్ రీజనింగ్, 40 మార్క్స్ రీజనింగ్. సో దాదాపు 100 మార్క్స్. మళ్ళీ మెయిన్స్లో తీసుకుంటే మీకు తెలుసు, మెయిన్స్లో ఎస్ఐ మ్యాథ్స్ వచ్చేసి 200 మార్క్స్, కానిస్టేబుల్లో మ్యాథ్స్ వచ్చేసి 50 to 60 మార్క్స్. వెరీ ఈజీగా స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్. మనం రీజనింగ్ సిలబస్ డిస్కస్ చేసాం. ఈరోజు సింపుల్గా అర్థమెటిక్ సిలబస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, ఎలా గెయిన్ చేయాలి, వాటిని ఏం చేస్తే మనము సెంట్ మార్క్స్ కూడా చేయొచ్చు. అందులో అర్థమెటిక్లో కావచ్చు, రీజనింగ్లో కావచ్చు. ఆ సిలబస్ ఏముందనేది ఒకసారి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఈజీగా ఉండే విధానం ఏందో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ తీసుకుంటే అర్థమెటిక్లో సిలబస్ తీసుకుంటే ఫస్ట్ చాప్టర్ సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్. సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్ అంటే ఏమేమి ఉంటాయి ఇందులో అంటే సంఖ్యలు అంటే ఏంటి, సంఖ్యలో ఉండే రకాలు, ఫర్ ఎగ్జాంపుల్ సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు అన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తాం. వాటితో పాటు సాయి సంఖ్యల మొత్తం కనుక్కోవటం, వర్గాల మొత్తం కనుక్కొనడం, ఇదన్నీ కూడా సంఖ్యా వ్యవస్థలో మనం డిస్కస్ చేస్తుంటాం. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఈవెన్ డివిజిబిలిటీ రూల్స్, భాజనీయ సూత్రాలు కూడా ఇందులో డిస్కస్ చేస్తాం సంఖ్యా వ్యవస్థలో. రెండవ చాప్టర్ మనకు వచ్చేసి భిన్నాలు, ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2 + 1/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత, కుడికలు కావచ్చు, గుణకారాలు కావచ్చు, భాగహారాలు కావచ్చు, ఇందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావచ్చు. ఒక తరగతిలో 1/3 బాలికలు ఉన్నారు, బాలికల సంఖ్య ఇస్తారు, బాలుర సంఖ్య కనుక్కోండి. ఇవన్నీ కూడా ఈ భిన్నాలు అనే చాప్టర్లో డిస్కస్ చేస్తాం. దీని కంటిన్యూషన్ వచ్చేసి సూక్ష్మీకరణము, సింప్లిఫికేషన్స్. సింప్లిఫికేషన్స్ అంటే వి బాడ్ మాస్ ఉపయోగించి ఏ విధంగా వీటిని సూక్ష్మీకరిస్తాము, వి బాడ్ మాస్ ఉపయోగించి ఏ విధంగా సూక్ష్మీకరిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 46 + 90 డివైడెడ్ బై 5 × 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. సూత్రాలు ఉపయోగించి a+b² a-b² లేదా గుణించడం, భాగించడం అన్నీ కూడా ఈ సూక్ష్మీకరణం అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. సింప్లిఫికేషన్స్ వెరీ ఈజీ టాపిక్. మరొక చాప్టరు కాసాగు మరియు గాసాబా. కాసాగు మరియు గాసాబా అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. కాసాగ్ అంటే ఏంటి, 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు కాసాగ్ ఎలా కనుక్కోవాలి, 3 సంఖ్యలు ఇస్తే ఎలా కనుక్కోవాలి, గాసాబా అంటే ఏంటి, గాసాబా ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి, అంటే 2-3 సంఖ్యల గాసాబా ఎలా కనుక్కోవాలి, కాసాకి గాసాబాకు మధ్య సంబంధం ఏంటి, అవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం. సో కాసాగు, గాసాబా ఈ 4 చాప్టర్లు 1 by 1 లింకప్ ఉంటాయి సార్. ఇప్పుడు సంఖ్యా వ్యవస్థ బాగా వచ్చిన వాళ్ళకి భిన్నాలు వస్తుంది, భిన్నాలు బాగా వచ్చిన వాళ్ళకి సూక్ష్మీకరణం వస్తుంది. ఈ 3 చాప్టర్లు వచ్చిన వాళ్ళకి కాసాగు, గాసాబా కూడా ఈజీ. ఈ 4 చాప్టర్స్ నుంచి కనీసం 8 to 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కానిస్టేబుల్. ఈ 4 చాప్టర్స్ నుంచి 8 to 10 మార్క్స్ మినిమం. ఎస్ఐలు అయితే దాదాపు 15 నుంచి 20 మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తాం. 15 నుంచి 20 మార్కులు ప్రిలిమ్స్లో, ఓన్లీ ప్రిలిమ్స్లోనే ఈ 4 చాప్టర్స్ నుంచి 8 to 10 మార్క్స్ కానిస్టేబుల్లో, 15 to 20 మార్క్స్ మనకు ఎస్ఐలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఈ ఫస్ట్ 4 చాప్టర్స్. నెక్స్ట్ 4 చాప్టర్స్ ఏంటనే చూద్దాం ఒకసారి. నెక్స్ట్ 4 చాప్టర్స్ చూస్తే
నెక్స్ట్ 4 చాప్టర్స్ అంటే దాన్ని మనం సింపుల్గా 5th చాప్టర్ అంటాం. 5th చాప్టర్ నిష్పత్తి అనుపాతము. నిష్పత్తి అనుపాతము, రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతము. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి కనుక్కోవడం, వర్గ నిష్పత్తి, ఘన నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి, నిష్పత్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్. అనుపాతము, అనుపాతం నుండి రకాలు అంటే చతుర్థ అనుపాతము, తృతీయ అనుపాతం, మధ్యమ అనుపాతం అన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తాం మనం. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్ బాగా వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ చాప్టర్ మనకి ఈజీ భాగస్వామ్యము. భాగస్వామ్యము, పార్ట్నర్షిప్. 2:3 నిష్పత్తులు పెట్టుబడులు పెట్టారు, వాళ్ళ లాభాలు ఎంత వచ్చింది, ఏ నిష్పత్తులు పంచుకోవాలి అనే దాన్ని అంటే ఈ చాప్టర్ని బేస్ చేసుకుని ఈ చాప్టర్ ఉంటుంది సార్. ఈ 2 చాప్టర్లకు లింక్ అప్ ఉండే మరొక చాప్టరు వయస్సులు, ఏజెస్. వయస్సులు, ఏజెస్ అంటే ఏ కామా బిల వయసుల నిష్పత్తి 6:7. ఏ కంటే బి 4 సంవత్సరాలు పెద్దవాడైనా ఏ వయసు ఎంత, బి వయసు ఎంత, వారిద్దరు వయసుల మొత్తం ఎంత, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం వయసులోని చాప్టర్లో. ఈ మూడింటికి లింక్ అప్ ఉండే మరొక చాప్టరు సగటు లేదా సరాసరి. సరాసరి, యావరేజ్. ఈ 4 చాప్టర్లు ఒకే విధంగా ఉంటాయి. నిష్పత్తి అనుపాతం వచ్చిన వాళ్ళకి భాగస్వామ్యం వస్తుంది, ఈ 2 వచ్చిన వాళ్ళకి వయసులు వస్తుంది, ఈ 3 పర్ఫెక్ట్గా వస్తే సగటు కూడా ఈజీనే. ఈ 4 చాప్టర్ నుంచి యావరేజ్గా 5 నుంచి 10 మార్కులు వస్తాయి కానిస్టేబుల్. మినిమం 5 నుంచి 10 మార్కులు. యావరేజ్గా 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు, మొత్తం 10 కూడా రావచ్చు. సో కానిస్టేబుల్ తీసుకుంటే 10 నుంచి 15 మార్కులు వస్తాయి సార్. 10 to 15 మార్క్స్ ఈ 4 చాప్టర్స్ నుంచి. సో ఈజీగా ఉండే చాప్టర్స్ నిష్పత్తి అనుపాతము, భాగస్వామ్యం, వయస్సులు, సగటు లేదా సరాసరి. మొత్తం కలిపి కూడా ఒక 4 సూత్రాలు ఉంటాయి లేదా 5 సూత్రాలు ఉంటాయి సార్. చిన్న చాప్టర్స్ అన్ని, సూత్రాలు పెద్దగా ఏముండవు సార్. ఏ చాప్టర్స్ కూడా పెద్ద ఏముండవు, ఒక క్షేత్రగణితంలో తప్ప ఇక్కడ కూడా సూత్రాలని చాప్టర్కి 1 or 2 ఫార్ములాస్ అంతే. సో నెక్స్ట్ 9th చాప్టర్ తీసుకుంటే మనకు వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ శాతాలు, పర్సంటేజెస్. 400 మంది విద్యార్థులు, 350 మంది బాలికలు ఉన్నారు. బాలికలు ఎంత శాతము? 600 మార్కులకి 470 మార్కులు వచ్చినాయి, అతను పొందిన మార్కుల శాతం ఎంత? ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తాం. శాతాలు, పర్సంటేజ్ అనే చాప్టర్లో డిస్కస్ చేస్తాము. ఇది బాగా వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ చాప్టర్ లాభ నష్టాలు వస్తుంది. దీనికి ఇంటర్లింక్ అప్ ఉంటాయి. సో లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్. మనం రెగ్యులర్గా నిజ జీవితంలో ఉపయోగించే చాప్టర్ లాభ నష్టాలు. సో 6,000 రూపాయలకు ఉన్న వస్తువు 8,000కి అమ్మాము, ఎంత శాతం లాభం వచ్చింది? 8,000కు ఉన్నది 6,000కి అమ్మాము, ఎంత శాతం నష్టం వచ్చింది? లాభము, నష్టము, నష్ట శాతము, లాభ శాతము, డిస్కౌంట్. సో 10% డిస్కౌంట్ ఇచ్చాము, ఎంత కమ్మాలి? అమ్మిన వేళ ఇస్తాడు లేదా కొన్న వేళ అడుగుతుంటాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం లాభ నష్టాలు అనే చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఈ శాతాలు బాగా వచ్చిన వాళ్ళకి లాభ నష్టాలు ఈజీనే. ఇది బాగా వచ్చిన వాళ్ళకి బారు వడ్డీ కూడా ఈజీనే. బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ అంటే బారు వడ్డీ అనే చాప్టర్లో అసలు, అదేవిధంగా టైం అంటే కాలము, అదేవిధంగా ప్రిన్సిపల్ అమౌంట్ పే, మొత్తము, ఇటువంటి పదాలు మనం ఉపయోగిస్తాం. ఎన్ని నెలల్లో ఎంత వడ్డీ అవుతుంది, వడ్డీ అనే పదము, వడ్డీ రేట్ అనే పదము ఇందులో బారు వడ్డీలో ఉపయోగిస్తాము. ఈ 2 చాప్టర్లు వచ్చిన వాళ్ళకి ఈ చాప్టర్ ఈజీనే అవుతుంది. ఈ 3 చాప్టర్లు వచ్చిన వాళ్ళకి మరొక చాప్టర్ చక్రవడ్డీ ఈజీనే. చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ. ఈ బారు వడ్డీ వచ్చిన వాళ్ళకి చక్రవడ్డీ కూడా ఈజీనే. అందులో కూడా సేమ్ వడ్డీ రేటు, వడ్డీ కనుక్కోవడము, అదే కాలం కనుక్కోవడం, మొత్తం కనుక్కోవడం, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య తేడా ఏంటి అది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఈ చాప్టర్స్ 4 చాప్టర్లోంచి యావరేజ్గా మనకు చూస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే కనీసం 5 నుంచి 10 మార్కులు వస్తుంటాయి. 5 to 10 మార్క్స్. శాతాల నుంచి అయినా రావచ్చు, లాభ నష్టాల నుంచి అయినా రావచ్చు, బారు వడ్డీ, చక్రవడ్డీ నుంచి అయినా రావచ్చు. 5 నుంచి 10 మార్కులు మనకు కానిస్టేబుల్, 10 to 15 మార్క్స్ మనకు ఎస్ఐలో వస్తుంటాయి. 10 to 15 మార్క్స్. సో ఈజీ చాప్టర్స్. ఈ మొత్తం కలిపి కూడా ఒక 5 సూత్రాలు ఉంటాయి. ఈ 4 చాప్టర్లు కలిపి కూడా ఒక 4-5 సూత్రాలు ఉంటాయి. చాప్టర్కు 1 or 2 ఫార్ములాస్, 1 లేదా 2 ఫార్ములాస్. అంతమించి చిన్న చిన్న పదాలు, లాభం అంటే ఏంటి, నష్టం అంటే ఏంటి, లాభ శాతం, నష్ట శాతం.
సో ఇవి మనకుండే మొదటి 12 చాప్టర్లు. దీని తర్వాత కంటిన్యూషన్ ఏముంది అని చూద్దాం ఒకసారి. నెక్స్ట్ సిలబస్ తీసుకుంటే 13వ చాప్టర్, 13th చాప్టర్ తీసుకుంటే కాలము దూరం, టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ మనము DTS అనే ఫిగర్ ఉపయోగించి కాలము దూరము, కాలం అంటే ఏంటి, దూరం అంటే ఏంటి, వేగం అంటే ఏంటి, సో అవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఐడెంటిఫై చేస్తాము. సో మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చడం ఎలా, కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చడం ఎలా, ఇవన్నీ కూడా కాలం దూరంలో డిస్కస్ చేస్తాం. దీనికి రిలేటెడ్గా ఉండే మరొక చాప్టరు రైళ్ళు, ట్రైన్స్. దీనికి తేడా ఏంటంటే రైలు పొడవు అనేది అదనంగా వస్తుంది, పొడవును కనుక్కోవడం, పొడవు ఇస్తాడు, రైలు వేగం ఎంత. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇందులో ఉండే సూత్రాలు ఇక్కడ ఉపయోగిస్తాం, సేమ్ సూత్రాలు, కానీ పొడవు అనేది ఒకటి కన్సిడర్ చేస్తాం. రైలుకి పొడవు అనేది కలిగి ఉంటుందన్న విషయము ఈ చాప్టర్లో అదనంగా వస్తుంది. మరొకటి ఈ రెండింటికి రిలేటెడ్గా ఉండే మరొక చాప్టరు పడవలు, ప్రవాహాలు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్. నీటిలో పడవ వేగం ఎంత, నీటి వేగం ఎంత. ఇక్కడేమో రోడ్డుకు వేగం ఉండదు, ఇక్కడ నీటికి మాత్రం వేగం ఉంటుంది, అది ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందులో ఉండే సూత్రాలు ఇక్కడ ఉపయోగిస్తాం. అదనంగా నీటి వేగం అనేది మనం ఇందులోకి కన్సిడర్ చేసుకొని పడవ వేగం అనుకోవడం, నీటి వేగం అనుకోవడం ఇవన్నీ ఇక్కడ ఇందులో డిస్కస్ చేస్తాం. ఈ 3 చాప్టర్ల నుంచి కనీసం 3 to 5 మార్క్స్ వస్తుంటాయి కానిస్టేబుల్. 3 to 5 మార్క్స్. మనం ఎస్ఐలో తీసుకుంటే 5 to 8 మార్క్స్ వస్తుంటాయి సార్. 5 to 8 మార్క్స్, 5 రావచ్చు, 6 రావచ్చు. సో 5 to 8 మార్క్స్ మనం కాలము దూరము, రైళ్లు, పడవలు, ప్రవాహాల నుంచి వస్తుంటాయి. సో దీని కంటిన్యూషన్ చాప్టర్ మనం చూస్తే కాలము పని, టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్. 10 మంది వ్యక్తులు 15 రోజులు ఒక పని పూర్తి చేస్తే 25 మంది ఎన్ని రోజులు చేస్తారు? 10 మంది 15 రోజుల్లో చేసే ఆ పనిని 25 మంది అయితే ఎన్ని రోజులు చేస్తారు? ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాం. సో కాలము పనిలో వాళ్ళ యొక్క జీతాలు ఏ నిష్పత్తులు పంచుకోవాలి, వాళ్ళ సామర్థ్యాల నిష్పత్తి ఏంటి, అన్నీ కూడా మనము కాలము పని అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. దీనికి రిలేటెడ్గా ఉండే మరొక చాప్టరు అదేగా పైపులు, కుళాయిలు. పైపులు, తొట్టెలు లేదా కుళాయిలు అంటాం. కుళాయిలు లేదా తొట్టెలు, పైపులు, తొట్టెలు. అదేవిధంగా పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటాం. పైప్స్ అండ్ సిస్టమ్స్. పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్లో అంటే ఒక తొట్టి నింపడానికి ఒక పైపుకి 4 నిమిషాలు టైం పట్టింది. 2 పైపులు ఆన్ చేస్తే ఎంతకాలం నిండొచ్చు అటువంటి పైపులు, లేదా 3 పైపులు ఆన్ చేస్తే ఎంతకాలం నిండొచ్చు, ఇటువంటివన్నీ కూడా మనం పైపులు, తొట్టెలు అనే చాప్టర్లో డిస్కస్ చేస్తాము. కాబట్టి ఈ 2 చాప్టర్లు కూడా ఇంటర్లింక్ అప్ ఉంటాయి. 2 to 3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన కానిస్టేబుల్లో. కాలము పనుల నుంచి ఒక క్వశ్చన్, పైపులు, తొట్టెల నుంచి కూడా కనీసం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 మార్క్స్ వరకు మన కానిస్టేబుల్లో ఎస్ఐలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ఐలో తీసుకుంటే 5 మార్క్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 2 చాప్టర్లు కూడా ఇంటర్లింక్ అప్ ఉంటాయి. సో వీటితో పాటు అదనంగా మరొక చాప్టర్స్ ఏమేమి ఉంటాయని చూస్తే మళ్ళొకసారి 18th చాప్టర్ చూస్తే ప్రస్తారాలు, పర్మిటేషన్స్. చిన్న చాప్టర్ కానీ ఇంపార్టెంట్ చాప్టర్. పర్మిటేషన్స్ అంటే ఏముంటాయి? ఏబిసి అనే వ్యక్తులు ఉన్నారు, 3 వ్యక్తులు ఉన్నారు, వారిని ఎన్ని విధాలుగా కూర్చోబెట్టవచ్చు? ఢిల్లీ అనే పదంలోని అక్షరాలు తీసుకొని ఎన్ని పదాలు రాయవచ్చు? ఇటువంటి క్వశ్చన్స్ ఇందులో డిస్కస్ చేస్తాం. ప్రస్తారాలు, పర్మిటేషన్స్, పి అనే అక్షరం చేసి సూచిస్తాము, ఎన్పిఆర్ అంటాము. ఎన్ పర్మిటేషన్ ఆర్, ఆ సూత్రం ఉపయోగించి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఇటువంటి సూత్రాలు ఉపయోగించి మనం ప్రస్తారాలు అనే చాప్టర్ డిస్కస్ చేస్తాం. దీనికి ఇంటర్లింక్ అప్ ఉండే మరొక చాప్టరే సంయోగాలు. కాంబినేషన్స్. 10 మంది వ్యక్తుల నుంచి 4 వ్యక్తులు కలిగిన టీంలని ఎన్ని ఎన్నుకోవచ్చు? ఎన్ని టీంలు వస్తాయి? 10 మంది నుంచి 4 కలిగిన టీంలు, వేరు టీంలు ఎన్ని వస్తాయి? దీన్ని ఉపయోగించి NCR అనే ఫార్ములా ఉపయోగించి చేస్తుంటారు. దీన్ని 10C4 అంటాం. ఇక్కడేమో సెలక్షన్స్, ఇక్కడేమో సెలక్షన్స్, ఇక్కడేమో అరేంజ్మెంట్స్. అమర్చడము, ఇది ఎన్నుకోవటం.
సంయోగాలు. ఈ రెండు చాప్టర్లు బాగా వచ్చిన వాళ్ళకి వెరీ ఈజీ టాపిక్ సంభావ్యత అనే టాపిక్ వస్తుంది. ప్రాబబిలిటీ ఒక పాచికను దొర్లించినప్పుడు 2 అంకె పడే సంభావ్యత ఎంత, లేదా ప్రధాన సంఖ్య పడే సంభావ్యత ఎంత, ఒక కట్ట పేక ముక్కల నుంచి ఒక ముక్కను తీస్తే అది రాణి ముక్క అయ్యే సంభావ్యత ఎంత, ఇటువంటి టాపిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఈ 3 చాప్టర్లు కూడా ఇంటర్లింక్ అప్ ఉంటాయి. దీంట్లో నుంచి కూడా దాదాపు 5 మార్కుల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానిస్టేబుల్లో, లేదా 5 మార్కులు ఎస్ఐలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక్కొక్క క్వశ్చన్ మినిమం యావరేజ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి చాప్టర్ నుంచి కానిస్టేబుల్లో. 1 or 2 క్వశ్చన్స్ మనకు ఎస్ఐలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చాప్టర్ తీసుకుంటే మనకు క్షేత్రగణితం 1 అంటే దీన్ని మనము వైశాల్యాలు అంటాం. ఏరియాస్ మెన్సురేషన్ 1 వైశాల్యాలు అంటే ఇందులో త్రిభుజాలు, చతుర్భుజాలు, వాటిలో ఉండే రకాలు, వృత్తము, అర్ధవృత్తము, ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తాం. వృత్తము, అర్ధవృత్తం, ఇవన్నీ కూడా వైశాల్యాలు మాత్రమే ఇందులో డిస్కస్ చేస్తాము. సో క్షేత్రగణితం 1 అనే చాప్టర్లో. దీని కంటిన్యూషన్ తీసుకుంటే క్షేత్రగణితం 2 తీసుకుంటే ఘన పరిమాణాలు, వాల్యూమ్స్, ఘన పరిమాణాలు. ఇవేమో 2 డైమెన్షనల్ ఫిగర్స్ 2D, ఇవి 3D 3 డైమెన్షనల్ ఫిగర్స్. ఇదేమో త్రిభుజము, చతురస్రం, ఇటువంటి డిస్కస్ చేస్తాం. ఇందులోనేమో మనం అబ్జర్వ్ చేస్తే ఘనము, దీర్ఘఘనము ఇటువంటి డిస్కస్ చేస్తుంటాం. స్తూపము, వాటికి సంబంధించిన ఘన పరిమాణాలు అవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాము. క్షేత్రగణితం, గోళము, అర్ధగోళం అన్నీ కూడా క్షేత్రగణితం 2. ఈ 2 కూడా ఇంటర్లింకప్ ఉంటాయి. ఈ 2 చాప్టర్లోనే సూత్రాలన్నీ కూడా అదనంగా ఉంటాయి సార్. ఈ 2 చాప్టర్స్ నుంచి కలిపి దాదాపు 50 సూత్రాలు ఉంటాయి సార్. 50 ఫార్ములే లేదా ఫార్ములాస్ అంటాం, ఫార్ములే. సో 50 సూత్రాలు ఉంటాయి ఈ 2 చాప్టర్ల నుంచి. కాబట్టి ఈ చాప్టర్స్ నుంచి దాదాపు 5 నుంచి 10 మార్కులు ఎస్ఐలు, 2 నుంచి 3 మార్కులు కానిస్టేబుల్. ఒకవేళ సూత్రాలు మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఈ 2 చాప్టర్లు మాత్రమే స్కిప్ చేయొచ్చు మనం అర్థమెటిక్లో. ఓన్లీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు మాత్రమే మాకు ఎక్కువ సూత్రాలు ఉన్నాయి అనుకుంటే ఈ 2 చాప్టర్లు తప్ప మిగిలిన అన్ని చాప్టర్స్లో 1 or 2 ఫార్ములాస్, చిన్న చిన్న సూత్రాలు. ఇందులో అయితేనేమో కొన్ని ఇబ్బందికర సూత్రాలు కూడా ఉంటాయి. త్రిభుజ వైశాల్యము, చతురస్ర వైశాల్యము, అవన్నీ కూడా సూత్రాలే ఉంటాయి. మొత్తం కొన్ని గుర్తుపెట్టుకోవడం కూడా కొన్ని కష్టం అవుతుంటుంది. కాబట్టి ఈ 2 చాప్టర్లు తప్ప మిగిలిన ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా ఈజీగా 1 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. ఇవి ఏంటంటే సూత్రాలు కొంత నేర్చుకోవాలి, 50 సూత్రాలు. సో మెయిన్స్ వరకు నేర్చుకోవచ్చు. మనకి ఏమైనా ప్రిలిమ్స్లో ఇబ్బంది అవుతుంది అనుకున్నా కూడా మెయిన్స్ వరకు మనం నేర్చుకోవచ్చు ఈ 2 సూత్రాలు, 2 చాప్టర్స్ సంబంధించి. దెన్ లాస్ట్ చాప్టర్ మనకు వచ్చేసి ఈజీ చాప్టరే, దత్తాంశ విశ్లేషణ, డాటా ఇంటర్ప్రిటేషన్. దత్తాంశ విశ్లేషణ, డాటా ఇంటర్ప్రిటేషన్. అందులో ఏంటే ఏమేమి ఉంటాయి ఇందులో? బార్ గ్రాఫ్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. ఎగుమతులు, దిగుమతులు, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్. అదేవిధంగా వృత్త చిత్రాలు, ఒక పటం ఇచ్చి వృత్తం ఇచ్చి ఇందులో సెక్టార్స్ అడుగుతుంటాడు. అదేవిధంగా గ్రాఫ్స్ ఇస్తారు, టేబుల్ చార్ట్స్. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేస్తే వృత్త చిత్రాలు, అదేవిధంగా గ్రాఫ్స్, అదేవిధంగా టేబుల్ చార్ట్స్, ఇంకొకటి లైన్ గ్రాఫ్స్, లైన్స్ ఇస్తాడు ఇలా. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మనకు అడుగుతుంటాడు. డేటా ఇంటర్ప్రిటేషన్ 4 రకాలు ఉంటాయి ఇందులో. సో ఇందులో నుంచి కూడా ఇస్తే ఒకవేళ పటం ఇస్తే మనకు 2 మార్కులు రావచ్చు కానిస్టేబుల్, ఎస్ఐలు అయితే 5 మార్కులు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దత్తాంశ విశ్లేషణ నుంచి 5 మార్కులు ప్రిలిమ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చిన్న చిన్న క్వశ్చన్లే. అదేవిధంగా శాతాలు, సగటు, కూడికలు, తీసివేతలు వచ్చిన వాళ్ళకి ఈ చాప్టర్స్ ఈజీనే. పటాలు మాత్రమే కొత్తగా ఉంటాయి కానీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రీవియస్గానే ఉంటాయి. సో ఇది మొత్తం విశ్లేషణ. దీనికి సంబంధించిన విశ్లేషణ ఏంటంటే మొత్తం 23 చాప్టర్లు ఉన్నాయి సార్. మరి దీనికి సంబంధించి మనం ఏం చేయాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది. సో మనం రెగ్యులర్గా ఒక్కొక్క చాప్టర్ని కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తుంటాను, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తుంటాను. మీరు నీట్గా విని అవి రాసుకొని ప్రిపేర్ అయినా సరిపోతుంది. అంటే కొంతమందికి ఏంటంటే ఏ బుక్ కొనాలనే కూడా ఆలోచన ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ కొంటే వస్తుందంటే డైరెక్ట్ మీరు ఆర్ఎస్ అగర్వాల్ని చేయలేరు. అన్ని ఆర్ఎస్ అగర్వాల్ నుంచి వస్తాయి ఆ క్వశ్చన్స్ అంటే రావు. మెయిన్స్ వరకు ఇది చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బేసిక్స్ ఇప్పుడు నేర్చుకొని మెయిన్స్ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఇప్పుడే మీరు స్టార్టింగ్ ఆర్ఎస్ అగర్వాల్ తీసుకున్నారు అనుకోండి, ఒక్క క్వశ్చన్ కూడా రాదు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పే వరకు అర్థమవుతుంటాయి కానీ ఆర్ఎస్ అగర్వాల్ చేయాలంటే కొద్దిగా ప్రాక్టీస్ కావాలి, కొంత టైం పడుతుంది. ఏకాఏకినా మనం ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోవద్దు. ఇప్పుడు పాలిటీ చదవన్నారు కదా అని డీడీ బస్సు బుక్ చదవద్దు. డీడీ బస్సు బుక్ చదివితే మీకు అర్థం కాదు, అది లక్ష్మీకాంత్ బుక్ చదివితే అర్థం కాదు. అది ఫస్ట్ బేసిక్స్ ఐడియా ఉండాలి.
ఈ బేసిక్స్ ఐడియా మీద తీసుకొని మనం ముందుకు పోవాలి. చిన్నవి ఫస్ట్ ఫండమెంటల్స్ ఐడియా ఉంటే డైరెక్ట్ డిటి బస్సు చదివిన వస్తుంది మనకు, అదేవిధంగా లక్ష్మీకాంత్ చదివిన పాలిటీ అర్థమవుతుంది. అంతేగాని మనకి ఏకైనా చదివితే మాత్రం అవి అర్థం కావు. అదేవిధంగా ఆర్ఎస్ అగర్వాల్ కూడా అంతే. కాబట్టి బేసిక్స్ మీద పట్టు సాధించండి ఈజీగా. మనం ఏవైతే టాపిక్స్ చెప్తుంటామో ఇందులో చూస్తే మనకి ఇందులోనే 23 చాప్టర్స్ ఉంటాయి. అందులో చూస్తే దాదాపు 30 చాప్టర్లు ఉంటాయి ఆర్ఎస్ అగర్వాల్. ఎందుకు 30 చాప్టర్లు ఉంటాయంటే రీజనింగ్లో నేను ఏదైతే చెప్పానో క్యాలెండర్ ఇందులో వస్తుంది, అర్థమెటిక్లో తీసుకున్నారు వాళ్ళు క్యాలెండర్. అదేవిధంగా గడియారాలు కూడా ఇందులో తీసుకున్నారు వాళ్ళు. అవి ఒక 2 చాప్టర్లు యాడ్ అయితే నేను అక్కడ రీజనింగ్లో డిస్కస్ చేస్తాను. వాళ్ళేమో అర్థమెటిక్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సూత్రాలు ఉంటాయి కాబట్టి అర్థమెటిక్లో పెట్టేశారు అవి. కాబట్టి ఆ 2 చాప్టర్స్ అదనంగా ఉంటాయి. ఇంకొకటి చిన్న వర్గమూలాలు కనుక్కోవడం 1535, దీని యొక్క వర్గమూలం ఎంత, వర్గమూలాలు ఘనమూలాలు కనుక్కోవడానికి కూడా చిన్న సూక్ష్మీకరణకు సంబంధించినవి అవన్నీ కూడా ఇండివిజువల్ చాప్టర్స్ పెట్టారు. భిన్నాలు, దశాంశ భిన్నాలు, చిన్న డిస్కౌంట్ అవన్నీ కూడా ఇండివిజువల్గా చాప్టర్స్ చేశారు. కానీ అన్ని అవసరం లేదు, మనం మొత్తం కలిపి 23 చాప్టర్లే ఉంటాయి. రీజనింగ్లో ఉన్న క్యాలెండర్ గడియారాలు తీసుకుంటే 25 చాప్టర్లు ఉంటాయి మొత్తం. ఇంకా చిన్న చాప్టర్స్ అంటే డిస్కౌంట్, ఇప్పుడు బార్ గ్రాఫ్స్ ఉంటాయి. ఈ బార్ గ్రాఫ్స్ ఒక చాప్టర్ లాగా తీసుకున్నారు, లేదా పై చార్ట్స్ ఒక చాప్టర్ లాగా తీసుకున్నారు. అదేవిధంగా టేబుల్ చార్ట్స్ ఒక చాప్టర్ లాగా తీసుకున్నారు, లైన్ గ్రాఫ్స్ ఒక చాప్టర్ లాగా తీసుకున్నారు. అవి ఒక 4 చాప్టర్లు అవుతాయి. కాబట్టి అవన్నీ కూడా దత్తాంశ విశ్లేషణలో ఒక భాగం. అది వాళ్ళక్కడ చాప్టర్ లాగా తీసుకోవడం జరిగింది ఆర్ఎస్ అగర్వాల్. కాబట్టి దీని గురించి టెన్షన్ అవసరం లేదు, మొత్తం సిలబస్ ఇందులోనే ఉంటుంది. సో ఒక్కొక్క చాప్టర్ సంబంధించిన ఇంట్రడక్షన్ ప్రతిరోజు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాను ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి. సో మీరు రెగ్యులర్గా ఫాలో అయితే సరిపోతుంది. సో దీంట్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని కూడా మనం రివీల్ చేసాము. ఒక్కొక్క చాప్టర్స్ అంటే ఇంటర్లింక్ అప్ ఉంటాయి. ఈ 3 చాప్టర్లు ఒక ఇంటర్లింక్ అప్ ఉంది, ఫస్ట్ 4 చాప్టర్లు ఒక ఇంటర్లింక్ అప్, ఈ 2 చాప్టర్లు ఇంటర్లింక్ అప్ ఉంటాయి. దత్తాంశ విశ్లేషణ వేరుగా ఉంటుంది. సో ఒక్కొక్క చాప్టర్ అర్థమవుతుంది, ఈ చాప్టర్ అర్థమవుతుంది, ఇది అర్థమవుతుంది, నెక్స్ట్ ఈ 2 అర్థమవుతుంది, ఈ 3వ చాప్టర్ అర్థమవుతుంది సంభావితం. సో వీటికి మాత్రమే ఇంటర్లింక్ అప్ ఉంటుంది. రీజనింగ్లో ఎటువంటి ఇంటర్లింక్ అప్ ఉండదు. రీజనింగ్లో దీంట్లో మాత్రం ఇంటర్లింక్ అప్ ఉంటుంది. ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటేనే నెక్స్ట్ చాప్టర్ అర్థమవుతుంది. కాబట్టి రెగ్యులర్గా టచ్లో ఉంటే ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఈజీగా మనకు 25 వస్తే కానిస్టేబుల్లో ఒక 20 మార్క్స్ వరకు చేయొచ్చు. ఒక 4-5 చేయకపోయినా ఇబ్బంది లేదు. 20 మార్కులు మనం అర్థమెటిక్లో చేసినామంటే టాప్ స్కోర్ అన్నట్లే. ఎందుకంటే టఫ్ ఉండే చాప్టర్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి. అదే రీజనింగ్ అనుకోండి 25కి 25 కూడా చేయొచ్చు ఈజీగా వస్తే. కానీ అర్థమెటిక్లో కొన్నిసార్లు కష్టమైంది, ఎందుకంటే ఇందులో ఈ 2 చాప్టర్ల సూత్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని సూత్రాలు వచ్చి ఉండాలి. కాబట్టి మనకి యావరేజ్గా 20 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 20 క్వశ్చన్లు చేయగలిగే సామర్థ్యం మనం తెచ్చుకుంటే సరిపోతుంది. ఇదే సామర్థ్యం మనకు రేపు మెయిన్స్లో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అదే ఎస్ఐలో తీసుకున్నాం అనుకోండి 60 మార్కులు వస్తాయి. మొత్తం 60 మార్కులు 45 వరకు మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది, 45 మార్క్స్. సో టైం కూడా ఎక్కువ ఉంటుంది ప్రిలిమ్స్లో, ఎందుకంటే మ్యాథ్స్ జిఎస్ అంతా కలిపి 3 అవర్స్ ఇస్తాడు. మ్యాథ్స్ ఒక్కదానికే 2 అవర్స్ కేటాయించవచ్చు అర్థమెటిక్ రీజనింగ్కి. జిఎస్ మొత్తానికి కలిపి ఒక 1 అవర్ కేటాయిస్తే సరిపోతుంది. సో ఇది పూర్తి విశ్లేషణ. వీటికి సంబంధించిన వీడియోస్ కూడా, చాప్టర్ సంబంధించిన వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.